దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీనరాశి వారి జాతకులు మే మాసంలో 6వ తేదీ మంగళవారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు మీరు తిట్టుకున్నా సరే జరిగేది ఇది. ఏం జరగబోతుంది తెలిస్తే తప్పక మీరు షాక్ అయిపోతారు. ఈ రోజున గోచర రీత్యా ఇలాగే కనిపిస్తోంది. ఈ రాశి వారు ఈ రోజు దాదాపుగా అనుకూల ఫలితాలే పొందుకుంటారు. ఈ రోజు ఉండే గ్రహాల యొక్క సంచారం మీకు యోగదాయకంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా చంద్రుని యొక్క అనుకూలత అధికంగా ఉందండి. దీని కారణంగా రోజువారీ పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి. కాలం ప్రశాంతంగా నడుస్తుంది. పెద్దగా ఇబ్బందులు, కష్టాలు ఏమీ ఉండవు. వృత్తి ఉద్యోగాల పట్ల కూడా ఊరట లభించే విధంగా ఉంటుంది. ఒక్క మాటల్లో చెప్పాలంటే చంద్రుడు బాగున్నాడు కాబట్టి మీరు చేయాలి అనుకున్న పనులు అన్నీ కూడాను టైం టు టైం జరిగిపోతాయి. ఈ రోజు మీకు ఆదాయానికి మించిన ఖర్చులు ఉండొచ్చు. ఖర్చులు ఒక రకంగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలితం దక్కదు. అనుకున్నంత రిజల్ట్ అయితే కనిపించదు. అయినప్పటికీ మీరు దేన్ని పట్టించుకోరు. నేను చేయాల్సిన పని నేను చేస్తున్నాను కదా, నా తప్పు ఏమీ లేదు కదా, ఫలితం అనేది ఆ భగవంతుడే చూపిస్తాడులే అనుకుంటారు. భారాన్ని అంతా భగవంతుడిపై వేస్తారు తప్ప మొండితనానికి గాని పంతానికి గాని పోరు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము. శారీరకంగా అనీజీగా ఫీల్ అవుతారు. దీర్ఘకాలిక సమస్యలు ఏమీ బాధించవు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ రోజు తలనొప్పి ఉంటే మరొక రోజు కాళ్ళు నొప్పులు, మొన్న ఏదో ఒక సమస్య ఉంటే ఈ రోజు ఇంకొక సమస్య, ఇలా సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలత కనిపిస్తుంది. కాకపోతే ఉద్యోగస్తులకు మాత్రం ఒత్తిడి అధికంగా ఉంటుంది. పాత స్నేహాలు ఉపయోగపడతాయి. కొన్ని విషయాల్లో పాత పద్ధతుల్లో ముందుకు వెళ్ళాలి అంటూ ఆలోచిస్తారు. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యాలు, వినోద కార్యక్రమాలు కొంచెం ఊరట ఇస్తాయి. నిత్యము కూడా ఈ రాశి జాతకులు హనుమాన్ చాలీసాను పఠించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించడం, అంతేకాకుండా స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దాన ధర్మాలు చేయడం, గోమాతను సేవించుకోవడం అత్యుత్తమ ఫలితాలు కలగజేస్తాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.